హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక అప్డేట్ గురించి ట్రై చేస్తాం. ఏంటంటే అప్డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా ఫ్లో జెంట్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనకి సో డేటా ఫ్లో జెంట్ ఉన్నాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు. అయితే వీటిని మనకి సిఐసిడి ప్రివ్యూ ఉంది కదా. సో వాటిని మనం డేటా పైప్లైన్స్ లో ఎలా కాల్ చేయాలి ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్ గా 4 days బ్యాక్ కూడా ఈ అప్డేట్ అయితే లేదనమాట. అంటే మీరు డేటా ఫ్లో జెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు సిఐసిడి ప్రివ్యూ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారో వాటిని మనం కాల్ చేయడానికి లేదు ఇక్కడ. సో డేటా పైప్లైన్స్ లో డేటా ఫ్లో యాక్టివిటీ ద్వారా, బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ద్వారా మనమైతే కాల్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అది ఎలా ఏంటనేది కూడా మనం ప్రాక్టికల్గా ట్రై ఓకే. సో ఒక ఐటెం క్రియేట్ చేస్తున్నాను. సో డేటా పైప్ లైన్స్, సో పేరు ఏదైనా వచ్చు, డెమో డేటా పైప్ లైన్. సో క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు కావాలంటే సో పైప్ లైన్స్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది అనమాట. సో నేను డేటా ప్లస్ తీసుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఇన్ డేటా పైప్ లైన్స్. పేరు మారుతా. సో కాల్ డేటా. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్కి వస్తే మీరు డేటా పైప్ లైన్స్, సారీ డేటా ప్లస్ ఏ వర్క్ స్పేస్ లో క్రియేట్ చేస్తారో ఆ వర్క్ స్పేస్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో డిపార్ట్మెంట్ సేల్స్ కావచ్చు, సేల్స్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే టెస్ట్, ఇలా రకరకాల వర్క్ స్పేసెస్ ఉన్నాయి. మీరు ఏదైతే వర్క్ స్పేస్ లో క్రియేట్ చేస్తారో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డిపార్ట్మెంట్ సేల్స్ లో సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మైగ్రేషన్ డేటా ఫ్లో. మీరు ఇక్కడ డిఫరెన్షియేషన్ అని చూడొచ్చు అనమాట. డేటా ఫ్లో జెంట్, సిసిడి ప్రివ్యూ అండ్ డేటా ఫ్లో జెంట్స్. ఓకే, ఇలా మనకి సో డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ చూస్తే సో ఇలా మనకేంటంటే ఆ, రకరకాలుగా డిఫరెన్స్లు అయితే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో ఇంతకు ముందు ఈ అప్డేట్ అయితే లేదన్నమాట. లేటెస్ట్ గా మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, సో నేనైతే టెస్ట్ క్లాస్ అనేది తీసుకున్నాను. ఇది రన్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. సేవ్ ఉంటా. ఈవెన్ ఇంకా పారామీటర్స్ సపోర్ట్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. ఎందుకంటే సో రీజన్ వైజ్ మనకి రోల్ అవుట్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. లైక్ వేరియబుల్స్ లైబ్రరీ కావచ్చు, యూజ్ డేటా ఫంక్షన్స్ కావచ్చు, చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి నేను స్లోలీ 1 by 1 అనేది ఎప్పుడైతే నా రీజియన్లో అవైలబుల్గా ఉంటాయో సో వాటిని మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో స్టిల్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, 1 minute అలా టైం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. Still 43 seconds. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అన్నమాట. మన ఎంత టైం అని చెప్పేది ఏం కాదు. సో మోర్ దెన్ ఎ మినిట్. లెట్స్ సీ. ఓకే, సో జనరల్ ఎంత టైం తీసుకోదు. టెస్ట్ క్లాస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీరు చూడొచ్చు. సో 1 minute 10 seconds అయితే తీసుకున్నాం అనమాట. ఇలా మీరేంటంటే సో కాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఎనేబుల్ చేసినప్పుడు ఏంటి డేటా ఫ్లో జనరేటర్స్ ఇలా సో రకరకాలుగా సో మీకు ఓకే, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను.
ఒక్క నిమిషం. సో క్లోజ్ చేస్తున్నాను. డేటా పైప్లైన్స్ జెన్ 1. ఓకే. సో మీరు ఈ అప్డేట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. సో ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది కూడా సో మీరు కూడా ట్రై చేయండి. రకరకాల అప్డేట్స్ అయితే మనకి మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తుంది. సో యూ విల్ గెట్ సంథింగ్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.